హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫర్ హైలైట్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే సోహెల్ వచ్చేసి నిన్న జరిగిన దానికి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి సారీ చెప్పడం జరిగింది. సో అమ్మ రాజశేఖర్ మాస్టర్ వచ్చేసి యాక్సెప్ట్ చేసి చేయనట్టు చేశాడు. మళ్ళీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి మనకి కనబడుతుంది ఏంటంటే, అమ్మ రాజశేఖర్ మాస్టర్ నిన్న వచ్చేసి నేను హారిక కాయిన్స్ అక్కడ ఉన్నాయని చెప్పలేదన్నాడు. మళ్ళీ ఈరోజు చెప్పానని సోహెల్తోనే చెప్పాడు. సో ఇక్కడ మనకి అమ్మ రాజశేఖర్ మాస్టర్ డబుల్ గేమ్, కన్నింగ్ గేమ్ ఆడుతున్నట్టు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మరి సోహెల్ వచ్చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, రాజశేఖర్ మాస్టర్ మీద అరవడం చేశాడు కదా. సో దానివల్ల వచ్చి సోహెల్ వచ్చేసి సారీ చెప్పడం జరిగింది. సో నాకు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, సోహెల్ వట్టినే ప్రతి దానికి ఏదైనా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, అదే లేకపోతే ఏదొచ్చినా హైపర్ ఉన్నది. అంత తొందరగా వచ్చి సారీ చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదనిపించింది. కానీ ఎందుకు చెప్పాడో మరి మనకి అంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్ వయసులో పెద్దవాడు, అలా అరవడం కరెక్ట్ కాదని సో అలా చెప్పాడని అయితే అనుకుంటున్నా. సో అలాగే మనం చూసుకున్నట్టయితే ఆర్యానా గ్లోరీ గేమ్ ఆడుతున్నప్పుడు కామెంటరీ చేయడం జరుగుతుంది. ఏంటంటే తను చెప్పిన పాయింట్ ఏంటంటే, తను వ్యాలిడ్ పాయింటే, తను ఇంటెలిజెంటే. కాకపోతే తను చెప్పింది ఏంటంటే టఫెస్ట్ కంటెస్టెంట్ని, అంటే ఎక్కువ కాయిన్స్ ఉన్న కంటెస్టెంట్ని ముందు ఎలిమినేట్ చేయండి, అది కాయిన్ విసిరి అని రన్నింగ్ కామెంటరీ ఆర్యానా చేయడం జరుగుతుంది. సో తను ఇంటెలిజెంట్గానే థింక్ చేసింది, కానీ అలా అందరిలో చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒకరికేమో అడ్వాంటేజ్ అవుతుంది, మిగతా వాళ్ళకేమో డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఇచ్చిన ఐడియా వల్ల సుజాత ఎలిమినేట్ అవ్వడం అయ్యింది ఆ టాస్క్లో, ఆ లెవెల్ 2 టాస్క్లో. సో అక్కడ సుజాతకి అది నచ్చలేదు. అలాగే మరి అది వేరే వాళ్ళకేమో అడ్వాంటేజ్ అయింది. సో అక్కడ హర్యానా కూడా తన ఐడియాస్ని, తన గేమ్ ప్లాన్, స్ట్రాటజీ, తనకి గేమ్ బాగా అర్థమైంది, తను బాగా ఆడుతుంది. కానీ అలా అంతటా ఓపెన్ అవ్వడం కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అందరిలో ఓపెన్ అవ్వడం వల్ల రేపటి కాలంలో తనకి ఎక్కువ అందరి నుంచి నెగిటివిటీ బాగా స్ప్రెడ్, అంటే పబ్లిక్ ఆడియన్స్ నుంచి కాదు, హౌస్ మేట్స్ నుంచి తనకి అగనిస్ట్గా అందరూ అవుతారు. సో అందుకే అందరిలో అట్లా ఓపెన్గా చెప్పడం కరెక్ట్ కాదు. కొంచెం తన థింకింగ్ బాగానే ఉన్నప్పటికీ అలా ఓపెన్గా చెప్పడం అది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నాకు ఒకటి అనిపిస్తుంది అలాగే ఏంటంటే, ఆర్యానా గ్లోరీ వచ్చేసి అవినాష్కి కనెక్ట్ అయినట్టున్నది. ఎందుకంటే తను ఎప్పుడూ ఎక్కువ శాతం అవినాష్కి సపోర్ట్ చేయడం అలా చేస్తుంది, అవినాష్తో క్లోజ్గా ఉండడం. ఎందుకో నాకు ఇది అనిపించింది. సో మీకు కూడా అనిపిస్తుందా? సో ఫ్రెండ్స్, మరి అలాగే మనం చూసుకున్నట్టయితే లెవెల్ 3లో వచ్చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్ సోహెల్ని తను కొట్టేసిన తన పాయింట్స్ తనకి ఇచ్చేయమని సోహెల్ని అడగడం జరిగింది. సో సోహెల్ వెళ్ళి మెహబూబ్తో అమ్మ రాజశేఖర్ మాస్టర్ పాయింట్స్ అడుగుతున్నాడు అన్నప్పుడు మెహబూబ్ వచ్చేసి ఒక మంచి మాట అయితే నాకు చెప్పాడు. ఇక్కడ నాకు మెహబూబ్ వచ్చేసి చాలా బాగా నచ్చాడు. ఏంటంటే ఇది గేమ్, నాకు కూడా అమ్మ రాజశేఖర్ మాస్టర్ మీద గౌరవం ఉంది. నాకు ఒక గురువు లాంటి వాడు. ఆ ప్లేస్ని నేను కాదనడం లేదు, ఆ ప్లేస్ ఎప్పటికీ అమ్మ రాజశేఖర్ మాస్టర్కే ఉంటుంది. కానీ ఇది గేమ్లానే ఆడదాం. సో ఇప్పుడు పాయింట్స్ అయితే ఇవ్వడం వద్దు, ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. సో అప్పుడు అడిగిన వాడు ఇప్పుడు ఎందుకు కాయిన్స్ అడుగుతున్నాడు, పాయింట్స్ ఎందుకు అడుగుతున్నాడు అని మెహబూబ్ దిల్సే అక్కడ నాకైతే ఎందుకో చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడని నాకైతే అనిపించింది. సో మరి లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే మెహబూబ్ దిల్సే దగ్గర లాస్ట్కి 10,000 పాయింట్స్ అందరు కలిసి ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, మెహబూబ్ ఒక్కరి దగ్గరనే ఆ పాయింట్స్ అన్ని ఉంచే బదులు దాన్ని మినిమం ఒక 2 అయినా 3 అయినా డివైడ్ చేసి ఉంటే ఈరోజు క్యాప్టెన్టీ టాస్క్లో వాళ్ళ ముగ్గురిలో కనీసం ఇద్దరైనా ఎవరైనా ఒక్కరైనా ఉండేవాళ్ళు. కాకపోతే అందరూ పాయింట్స్ అన్ని మెహబూబ్కే ఇవ్వడం, సో మెహబూబ్ అక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. సో ఆ పాయింట్స్ అన్నీ సుజాత స్వైప్ చేసుకోవడం వల్ల సుజాతకి ఆ పాయింట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అయితే నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ వీళ్ళందరూ మెహబూబ్కే పాయింట్స్ ఎందుకు ఇచ్చారంటే, అక్కడ మిగతా హౌస్ మేట్స్ అందరూ అమ్మ రాజశేఖర్ మాస్టర్కి మేము సపోర్ట్ చేస్తామని అనడం జరిగింది. సో అక్కడ మిగతా హౌస్ మేట్స్ అందరూ అమ్మ రాజశేఖర్ మాస్టర్కి పాయింట్స్ ఇస్తామని అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అనుకోవడం వల్ల
ఇక్కడ మెహబూబ్ కూడా అక్కడ పాయింట్స్ ఎక్కువ అవుతాయేమో అని వీళ్ళు కూడా ఇక్కడ అందరం ఒక్కరినే సపోర్ట్ చేస్తామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎవరంటే మన అఖిల్, సోహెల్, ఇంకా మోనాల్, మెహబూబ్. సో వాళ్ళ ప్లాను వాళ్ళందరూ కలుస్తారని వీళ్ళు అనుకొని వీళ్ళు ఇలా చేశారు. కాకపోతే అక్కడ వాళ్ళు అలా అందరూ అమ్మ రాజశేఖర్ మాస్టర్కి సపోర్ట్ చేయలేదు. కొందరు మాత్రమే కొందరు ఇండివిజువల్ పాయింట్స్ వాళ్ళ దగ్గరనే ఉంచుకోవడం వల్ల అమ్మ రాజశేఖర్ మాస్టర్కి కొన్ని ఎక్కువనే పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ మెహబూబ్ దిల్సే ఒక్కని దగ్గరనే 10,000 పాయింట్స్ ఉండడం వల్ల సుజాత స్వైప్ చేసుకొని ఇక్కడ గేమ్ని గెలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాప్టెన్ టాస్క్లోకి సుజాత, హారిక, ఇంకా అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి వీళ్ళు ఎంపిక అవ్వడం జరిగింది. నాకైతే ఇక్కడ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది మెహబూబ్ని చూస్తే. ఎందుకంటే ఆ రోజు రాత్రి అంతా నిద్రపోకుండా సోహెల్, ఇంకా మెహబూబ్, అఖిల్ వీళ్ళందరూ చాలా కష్టపడి పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. సో సుజాత వచ్చేసి ఏ కష్టం లేకుండా చిన్న కాయిన్తోని, ఒక స్విచ్ కాయిన్తోని వాళ్ళ కష్టాన్ని అంతా దోచుకున్నట్టు నాకైతే అనిపించింది. అసలు ఆ స్విచ్ కాయిన్ కూడా మెహబూబ్కే దొరికింది. కానీ దీన్నే నేను అంత కర్మ అనుకుంటాం. ఏం చేస్తాం, మనకు అదృష్టం లేకపోతే అరటి పండు తిన్నా పన్నీ తిన్నట్టు మెహబూబ్ చాలా కష్టపడి మంచి గేమ్ ఆడినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఫ్రెండ్స్, మరి అలాగే మనం చూసుకున్నట్టయితే ఈరోజు అభిజిత్ నాకు ఒక 2 విషయాల్లో కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఒకటి వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అఖిల్ ఇంకా మోనాల్ గురించి వెళ్ళి దివితోని, హారికతోని అక్కడ సోఫా దగ్గర కూర్చొని బ్లా 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 సంథింగ్ ఏమో మాట్లాడాను. సంథింగ్ అంటే నాకు అర్థమైంది, కానీ నేను అది చెప్పాలనుకోవాలి. అది కొంచెం పర్సనల్గా, ఫ్యామిలీగా వెళ్ళాడని నాకైతే కొంచెం అనిపించింది అభిజిత్. ఎందుకంటే అది ఇప్పుడు మనకి టీవీలో చూపెట్టారు. అది ఏంటంటే కొంచెం ఫ్యూచర్లో పర్సనల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ పడేటట్టున్నది, అంటే ఆ టాపిక్ వచ్చేసి. సో దాన్ని అక్కడికే అది కొంచెం నాకు నచ్చలేదు. అభిజిత్ దాన్ని అక్కడ అలా మాట్లాడకుంటుంటే కొంచెం కరెక్ట్ అనిపించింది. అలాగే మనం చూసుకుంటుంటే ఈరోజు దివికి మళ్ళీ సెకండ్ వచ్చేసి అభిజిత్ నాకు ఇంకొక టాపిక్లో నచ్చలేదు. ఏంటంటే అది వచ్చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి ఇంకా సోహెల్కి మధ్యలో జరిగిన గొడవలో అభిజిత్ వచ్చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి సపోర్ట్ చేయడం నాకు అక్కడ కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్ డబుల్ గేమ్, కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ వచ్చేసి మేబీ అభిజిత్కి తెలియదు అనుకుంటా అమ్మ రాజశేఖర్ మనసులో ఏముందో. సో కానీ తనకైతే సోహెల్ అయితే నచ్చలేదని, అభిజిత్కి సోహెల్ అయితే నచ్చలేదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అభిజిత్ వచ్చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి అక్కడ వాళ్ళ జరిగిన గొడవలో ఆయనని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మాట్లాడద్దు అని ఎంత చెప్పినా వినడం లేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దివి కూడా అభిజిత్తోని మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. నిన్న మోనాల్ కొంచెం హిందీలో మాట్లాడుతూనే బిగ్ బాస్ వచ్చేసి తెలుగులో మాట్లాడమని ఒక తెలుగు రాని అమ్మాయికి చెప్పాడు. మరి అలాంటప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు ఊకే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడో, నిద్రపోతుండో, అది ఏం చేస్తుండో ఆయనకే తెలియాలి. అభిజిత్, హారిక, దివి వీళ్ళు కంటిన్యూస్గా మొత్తం ఇంగ్లీష్లోనే, మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుండ్రు. మరి బిగ్ బాస్ ఏం చేస్తుండు, అసలు ఏం చేస్తుండు, తెలుగులో మాట్లాడమని చెప్తలేడు. అది ఒకటి బిగ్ బాస్ చెప్పుంటే మంచిగా ఉండు అని నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్, మరి నాకైతే ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ చూసినాక అనిపించింది దేవుడు ఉన్నాడని. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏ కష్టం పడని సుజాత ఇంకా హారికని వాళ్ళు గెలవలే. మళ్ళీ అమ్మ రాజశేఖర్ మాస్టర్ కన్నింగ్ గేమ్ ఆడారు, అమ్మ రాజశేఖర్ మాస్టర్ కూడా గెలవలే. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కుమార్ సాయి కొంచెం వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేసుకుంటే కుమార్ సాయి తను కష్టపడ్డ కొంచెమైనా తన కష్టంలో నిజాయితీ ఉంది, తను జెన్యూన్గా ఉన్నాడు. సో అక్కడ తన ఇన్నోసెన్స్, తన మంచితనమే తనని గెలిపించిందని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు వచ్చేసి కుమార్ సాయి క్యాప్టెన్ అయ్యాడు. నాకు ఇక్కడ ఇది కరెక్ట్ అనిపించింది. మళ్ళీ మనం చూసుకున్నట్టయితే స్వాతి దీక్షిత్ తనని ఈ వీక్లో నామినేట్ చేస్తే నాకు కనీసం ఒక వీక్ అయినా ఛాన్స్ ఇవ్వరా నేను కలవడానికి అని స్వాతి దీక్షిత్ అన్నది. కానీ మనం చూసుకున్నట్టయితే స్వాతి దీక్షిత్ వచ్చేసి అభిజిత్తోనే ఎక్కువగా ఉండడం చూస్తున్నాం మనం. మిగతా హౌస్మేట్స్తోని ఎవరితో తను కలవడం లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే ఒక అఖిల్తో మాట్లాడుతుంది, అది కూడా తను క్లీనింగ్ వాళ్ళ డిస్కషన్ వాళ్ళిద్దరికి కంబైన్గా ఇవ్వడం జరిగింది కావచ్చు. దానికోసం వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు తప్ప, లేకపోతే
తను స్వాతి దీక్షిత్ వచ్చేసి అభిజిత్తోని అంత ఉన్నంత క్లోజ్గా మిగతా హౌస్ మేట్స్తోని ఉండడం లేదని నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మా అందరూ బయట ఆడియన్స్ ఒకటి అంటున్నారు ఏంటంటే స్వాతి దీక్షిత్కి ఒక 2-3 వీక్స్ టైం ఇవ్వాల్సింది, ఇంత తొందరగా ఎలిమినేట్ చేయొద్దు, ఇంత తొందరగా నామినేట్ చేయకపోతే బాగుండు అని అంటున్నారు. ఫ్రెండ్స్ అది అసలు కరెక్ట్ పాయింటే కాదు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సూర్యకిరణ్ గారు ఫస్ట్ డేనే నామినేట్ అయ్యారు, ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యారు. మరి సూర్యకిరణ్ గారు అంత టాలెంటెడ్ పర్సన్, మరి సూర్యకిరణ్ గారు కూడా ఇక్కడ 2-3 వీక్స్ ఛాన్స్ ఇవ్వాల్సిందిగా. అలా అనుకుంటూ పోతే అందరికీ ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మన కుమార్ సాయిని కూడా ఫస్ట్ రాగానే నామినేట్ చేశారు. సో ఇక్కడ ఇది గేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ 2-3 వీక్స్ టైం ఇవ్వాల్సింది, అలాంటిది ఏం ఉండకూడదు. ఎందుకంటే ఇది గేమ్. అలా నాకు ఒక 2-3 వీక్స్ టైం ఇస్తే కదా తెలుస్తుంది అనే మాట కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో అక్కడ వచ్చేసి స్వాతి దీక్షితే మిగతా హౌస్ మేట్స్తో కలవడం లేదు. ఎందుకంటే తను 2-3 డేస్ బ్యాక్ నుంచి వెళ్ళి అదే డైలాగ్ కొట్టింది. మరి అప్పటి నుంచి తర్వాత కలవచ్చు కదా, కానీ తర్వాత కూడా తను మిగతా హౌస్ మేట్స్తో అంత క్లోజ్గా ఉన్నట్టు ఇక్కడ మనకైతే ఫుటేజ్ చూపెట్టడం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు హైలైట్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. నా ఛానల్ని, నా రివ్యూస్ కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.